నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలను వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్ మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే నిండా ముంచిన సర్కార్ అంటూ కూడా బ్యానర్ ఐటమ్ క్లియర్ కట్గా చూడొచ్చు. పంట కొని ప్రభుత్వ పాపం అలాగే రైతులకు శాపంగా మారుతుంది అంటూ కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఈ రైతులు కూడా తడిసిన పంటను ఎలా చేతిలో పట్టుకొని చూపిస్తున్నారో చూడొచ్చు. క్లియర్ కట్గా వాళ్ళు పంటను కాపాడుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారో కూడా క్లియర్గా మనం చూడొచ్చు. ఇది ఎక్కడ జరిగిందో ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. తెచ్చి 15 రోజులు దాటినా కూడా ప్రభుత్వం కొనకపోవడంతో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో పేరుకుపోయినటువంటి ధాన్యం. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో జరిగినటువంటి ఈ అకాల వర్షానికి తడిసినటువంటి పంట, దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. మంగళవారం రాత్రి కురిసినటువంటి వర్షానికి తడిసి ముద్దైంది. ఆరబోసినటువంటి వడ్లలో నిండిన వర్షపు నీటిని మళ్లిస్తున్నటువంటి రైతు అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే బాధ్యత లేని పాలనలో బిక్క చచ్చినటువంటి అన్నదాతలపై అకాల పిడుగుపడుతోంది అంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చినటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు మనం. గాలి వాన బీభత్సానికి కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన ధాన్యం, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండలో కూడా తీవ్రంగా పంట నష్టం జరిగిందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. తడిసి ముద్దైనటువంటి వడ్లు, మక్కల బస్తాలు, పచ్చబడి మొలకెత్తినటువంటి ధాన్యం. ఏదైతే వడ్లు మొక్కలు తడిచిపోవడంతో అది కాస్త అట్లాగే ఉండడంతో మొలకెత్తినటువంటి సిచ్యువేషన్. వాస్తవానికి వారికి సంబంధించి నాట్లేసే టైంలో కావచ్చు, వారిని నానబెట్టి మొలకెత్తడానికి ప్రయత్నిస్తారు. కాకపోతే ఇప్పుడు దానికి ఆపోజిట్గా తయారైనటువంటి పరిస్థితి. ఏదైతే పంట కొనాల్సినటువంటి సందర్భంలో తడిసిపోయి ఇలా మొలకెత్తుతున్నటువంటి పరిస్థితి, రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మనం. ఏదైతే 80% ధాన్యం కొన్నామని గొప్పలు చెప్పుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు 80% ధాన్యం కొంటే మరి కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, చివరికి రోడ్లపై ఇప్పటికీ మిగిలి ఉన్నదేమిటో, గాలివానకు కొట్టుకుపోయిన ధాన్యం ఎక్కడిదో చెప్పగలరంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా ఈ వార్త చూడొచ్చు. ధాన్యం కొనని సర్కారు పాపం రైతన్న పాలిట శాపం అవుతోంది. నెల 15 రోజులు అలాగే 40 రోజులుగా ధాన్యం కొనుండ్రి మొర్రో కాల్మొక్తమని అన్నదాతలు కాళ్ళ వేళ్ల పడ్డా కూడా ప్రభుత్వం కనికరించలేదు, కాలు కదపలేదు. నమస్తే తెలంగాణ ముందే హెచ్చరించినట్టుగా వానలు ముందే వచ్చాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, అలాగే మార్కెట్ యార్డులు రోడ్ల మీద ఆరబోసినటువంటి ధాన్యంతో పాటు రైతులను నిండా ముంచాయి. పంట కొనుగోలుపై ప్రకటనలు ఇవ్వటం తప్ప వ్యవసాయ మంత్రి కానీ, సివిల్ సప్లై మంత్రి కానీ కనీసం కొనుగోలు కేంద్రాలను పరిశీలించినటువంటి పాపన పోలేదు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆపత్కాలం దాపురించేదాకా పంట కొనే ప్రయత్నాలు కాంగ్రెస్ సర్కారు చేయలేదంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ప్రధానంగా సెంటర్లలో కాంటా వేయక, అలాగే వేసిన మిల్లులకు తరలించేందుకు వాహనాలు లేక, ధాన్యం ఎత్తేందుకు దించేందుకు హమాలీలు కూడా లేక, వర్షం వస్తే పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్లు లేక, కనీసం తాగేందుకు గుక్కడి నీళ్లు కూడా లేకుండా, నిలబడేందుకు కూడా నీడ దొరక్క అరిగోసపడ్డటువంటి రైతులు చివరికి కళ్ళ ముందే చెడగొట్టే వానలతో పంట కొట్టుకుపోయి గుండెలు బాదుకుంటున్నారు. ముందు చూపు లేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ రైతుల బతుకులను నీళ్లపాలు చేసింది, వారి భవిష్యత్తును కన్నిటిపాలు చేస్తుందంటూ కూడా ఇక్కడ రైతులకు సంబంధించి వార్త చూడొచ్చు. రైట్, ఇక డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమేమి మాట్లాడారో చూద్దాం. అన్నదాతలకు అండగా నిలుద్దామంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. వర్షాలతో ప్రభావితమైనటువంటి అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను పార్టీ శ్రేణులు పరిశీలించాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఆగమాగం అవుతున్నారు రైతాంగం అంతా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత, ముందు చూపు లేకనే ఈ దుస్థితి దాపురించిందంటూ కూడా ఆయన కాంగ్రెస్ సర్కార్ పైన దుయ్యబెట్టినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. తడిచినటువంటి వరి, అలాగే మక్క, ఇతర పంటలను తేమ శాతం, అలాగే తరుగు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కాపాడుకోవడానికి టార్పాలిన్లు కూడా ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే పంట కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా ఆయన కాంగ్రెస్ సర్కారుకు హితవు పలికినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. కేసీఆర్ పాలనే బాగుండే అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. ఇప్పుడు అరిగోస పడుతున్నాం అంటూ కూడా గంగుల ఎదుట మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. 2 నెలలు దాటినా కూడా వడ్లు కొంటలేరని సొసైటీకి కాంగ్రెస్ నేత తాళం వేశారు. బమ్మెరలో రైతుపై కొనుగోలు కేంద్రం నిర్వాహకుల దాడి జరిగింది. అలాగే ఆర్థిక ఇబ్బందులతో మెదక్ జిల్లాలో కూడా రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. ఈ డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఈ వార్తకు సంబంధించి ఎక్కడెక్కడ
పంట నష్టపోతుర్రు, ఇలాగ తడిసి ముద్దయిందో క్లియర్ కట్గా ఫోటోల ద్వారా మనం చూసే ప్రయత్నం చేద్దాం. క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మార్కెట్ యార్డులో వర్షానికి నీట మునిగినటువంటి ధాన్యాన్ని తీస్తున్న మహిళా రైతు ఎలా ఇబ్బంది పడుతూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారో చూడొచ్చు. అలాగే ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. మహబూబ్నగర్ జిల్లా దేవరగద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం ఉష్ణాపూర్లో కూడా భారీ వర్షం కురవడంతో ధాన్యం కుప్ప చుట్టూ చేరినటువంటి నీరు ఎంత మేర ఉందో కూడా అక్కడ మనిషి నిలబడితే మోకాలు పైన లోతు వరకు అక్కడ వర్షపు నీరు వచ్చి చేరినటువంటి సందర్భంలో చూడొచ్చు క్లియర్ కట్గా ఫోటోలో. అంత వర్షపు నీరు వచ్చి పంట అలా నానిపోతూ ఉంటే, కొట్టుకుపోతూ ఉంటే రైతు గుండెల విసిల బాధపడుతున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఇటు సైడ్ కూడా చూడొచ్చు మరొక ఫోటో. ఇది ఎక్కడనేది చూసే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి మార్కెట్ యార్డులో మంగళవారం రాత్రికి వచ్చినటువంటి వర్షానికి నీట మునిగినటువంటి ధాన్యం బస్తాలు, ఆ బస్తాల కింద నీరును కావచ్చు లేకుంటే బస్తాలను కాపాడుకునే ప్రయత్నం రైతు చేస్తున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ ఇంకొక వార్త చూడొచ్చు. సిద్దిపేట మార్కెట్ యార్డులో నీట మునిగినటువంటి ధాన్యాన్ని ఎత్తుతున్న నర్సాపూర్కు చెందినటువంటి రైతులు మంగవ్వ, కనకయ్య అంటూ కూడా ఇక్కడ మరొక ఫోటో వార్త క్లియర్ కట్గా చూడొచ్చు. నిండా ముంచిన సర్కారు అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ఇక్కడ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షానికి కొట్టుకుపోయినటువంటి వడ్లను ఎత్తుతున్న రైతు క్లియర్ కట్గా చూడొచ్చు. ఇది మనం కావాలని సృష్టించింది కాదు. రైతు ఎట్లా బాధపడుతున్నాడో, ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడుతున్నాడో క్లియర్ కట్గా ఆధారాలతో సహా ఇక్కడ ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి చూడొచ్చు. మహబూబ్నగర్ మార్కెట్ యార్డులో వర్షానికి తడిసినటువంటి వడ్లను ఆరబోస్తున్న రైతు. ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. ప్రధానంగా నీటిని ఎలా అక్కడ నుంచి పంపిస్తున్న సందర్భం చూడొచ్చు. దుబ్బాకలో ధాన్యం బస్తాల మధ్య చేరినటువంటి నీటిని తొలగిస్తున్న రైతు. అలాగే ఇక్కడ ఎంత పంట ఉందో చూడొచ్చు. ఇక్కడ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరులో వర్షానికి ప్లాస్టిక్ కవర్లు ఎగిరిపోయి తడిసినటువంటి ధాన్యం చూడొచ్చు. ధాన్యం కళ్ళల దగ్గర ఇంత ధాన్యం ఉంటే మేము అంతా కొనేసామని చెప్పేసి ప్రభుత్వం ఇలా చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి? మీరు కొన్నట్లయితే కళల దగ్గర కావచ్చు, ఇంత ధాన్యం ఎందుకు ఉంది, ఈ ధాన్యానికి సంబంధించి సమాధానం చెప్పాలంటే కూడా యావత్ రైతాంగం ప్రశ్నిస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడవచ్చు. ఇక్కడ ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు మొలకలు వచ్చినాయని చెప్పాం కదా, దానికి సంబంధించి ఎక్కడ మొలకలు వచ్చాయో క్లియర్గా ఆధారాలతో సహా చూడొచ్చు. ప్రధానంగా వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం గట్టెపల్లిలో వర్షానికి నానడంతో మొలకలు వచ్చినటువంటి వడ్లు క్లియర్ కట్గా చూడొచ్చు. ఇంకో బస్తాల్లో మొలకలు వచ్చాయి బయటకి. అంటే ఎన్ని రోజులు తడిస్తే ఆ మొలకలు వస్తాయి అనేది రైతుకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం సంబంధించి. అంటే అంత తడిసిపోయేంత వరకు కూడా ప్రభుత్వంలో చలనం లేదు, వ్యవసాయ సంబంధించినటువంటి అధికారుల్లో కూడా చలనం లేనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంత తడుస్తున్నా కూడా పంట కొనని పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి కూడా క్లియర్ కట్ చూడొచ్చు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గుల్పగూరులో వర్షానికి తడిసినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టినటువంటి రైతు ఎంత ధాన్యం ఆరబెట్టిండో క్లియర్ కట్గా చూడొచ్చు. మొత్తానికి రైతు చాలా అరిగోసపడుతున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు మనం. మొత్తానికి ఇంకొక వార్త చూసుకున్నట్లయితే రాజ్యాంగేతర శక్తిగా బిగ్ బ్రదర్ అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రభుత్వంలో ముఖ్య నేత అన్న పెత్తనం జరుగుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. తమ్ముడి శాఖలు సహా ఇతర శాఖల్లోనూ కూడా జోక్యం జరుగుతోంది. కాంట్రాక్టులు అలాగే టెండర్లన్నీ ఆయన కనుసన్నల్లోనే కొడంగల్ను సామ్రాజ్యాన్ని మలుచుకొని పాలన కొనసాగిస్తున్నారంటూ కూడా చూడొచ్చు. అధికారులు తమ మాట వింటలేరంటున్న మంత్రులు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే రైతు డిస్కం వద్దంటూ కూడా నిన్న మాజీ మంత్రి హరీష్ రావు చెప్పినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇందులో సాంకేతిక చట్టపరమైనటువంటి లోపాలు అలాగే డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నమే ఇది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. విచారణ చేపట్టకుండానే తీర్పు ఇచ్చినట్టున్నది. రాష్ట్రంలో విద్యుత్ రైతులను విడదీసి చూడలేమంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే తెలంగాణపై మళ్ళీ 2 గంటల విషం చెబుతుంది, 2 గంటల సిద్ధాంతం మళ్ళీ మొదలైంది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మహానాడు సాక్షిగా మరోసారి కుట్రలు బట్టబయలయ్యాయి. తెలంగాణ పదమే డిక్షనరీలో లేదు అంటూ బక్కని నరసింహులు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. బాబు స్క్రిప్ట్లో భాగమేనని యావత్ తెలంగాణ కూడా సీరియస్ అవుతున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి చూసాము.